పాడి కౌశిక్ రెడ్డి ఈయన ఎట్ట గెలిచిండు అనుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డి నా కారు మీద దాడి కూడా చేపించిండు ఈయన పాడి కౌశిక్ రెడ్డి. నాకు తెలిసి నేను ఆయన పైన ఆరోపిస్తున్నా, నా కారు మీద దాడి జరగడంలో పాడి కౌశిక్ రెడ్డి హస్తం కూడా ఉండొచ్చని. కౌశిక్ రెడ్డి కావాలని చేపించండేమో అని కూడా అనుకుంటున్నా. ఆ టైంలో నేను హుజురాబాదు ఎలక్షన్ టైమే, అంటే 2023 ఎలక్షన్ టైంలోనే నేను కొంత ఈటల రాజేందర్ అన్న అంటే వాస్తవానికి నాకు ఇష్టం అబ్బా, వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా కూడా నాకు ఇష్టం. చాలా మంచి వ్యక్తి ఆయన. ఎందుకంటే నాకేం ఇబ్బంది ఉన్నా, నాకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈటల రాజేందర్ అన్న అండగా ఉంటాడు కాబట్టి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి. రాజేందర్ అన్న ప్రోగ్రామ్కి ఏటో పోతున్నటువంటి నేపథ్యంలో కెమెరా పట్టుకుని పోతున్న పబ్లిక్ బైట్లు తీసుకుందామని చెప్పి ఎలక్షన్ టైంలో కౌశిక్ రెడ్డి కథం షటిల్ బ్యాట్లు పట్టుకొని వచ్చి కార్ల పైన దాడినది, కార్ అద్దాలన్నీ వాళ్ళ వచ్చారు, షటిల్ బ్యాట్లు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో. కౌశిక్ రెడ్డి కథ సీసీ ఫోటేజ్ కూడా తీసినాం, సీసీ ఫోటేజ్ కూడా ఉంది. ఆ ఫోటేజ్ నాకు అప్పటికప్పుడు సిఐ గారు పంపించినారు. ఎస్ సార్, ఇదే సార్ నా కారని చెప్పిన. ఈ విధమైనటువంటి వ్యవహారం చేసారు వీళ్ళంతా. తర్వాత జిఎస్ఆర్ టీవీ శివన్నని పట్టుకుపోయి వాళ్ళ కెమెరామాన్ని పట్టుకుపోయి ఇబ్బంది పెట్టుడు, ఇట్లా రకరకాలుగా జరిగినాయి. పాడి కౌశిక్ రెడ్డి ఏం పెద్ద అది కాదు, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఓపికతో ఉండాలి. మీకు అవకాశం వస్తుంది, మీరు అధికారంలోకి వస్తారు, అప్పుడు చూసుకోవాలి ఏదన్నా ఉంటే. ఇప్పుడు గిచికాయం పెట్టుకునేందుకు పంచాయతీ ఎందుకు? పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా హుజురాబాద్లో గెలిచిండు తెలుసా? ఈటల రాజేందర్ ఎట్లా ఓడిపోయింది తెలుసా? మీ అందరికి దండం పెడుతున్నా, నన్ను గెలిపియండి, నేను ఓడిపోతే నా శవయాత్రకు రండి, నేను గెలుస్తే నా విజయయాత్రకు రండి అని చెప్పిండు. మేము అందరం చచ్చిపోతాం, కుటుంబ సభ్యులం, ఇక మేము బతకలేం, మా వల్ల కాదు, మీరు గెలిపియండి అని జనాలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు. ఆఖరికి కౌశిక్ అన్న వాళ్ళ కూతురు కూడా ప్రచారం చేసింది, మా నాన్నతోటి మస్తు పనులు చేపిస్తా, మా నాన్న ఒకేలా పనులు చేయకపోతే ప్రశ్నిస్తా అని చెప్పి ఆ చెల్లె కూడా చెప్పింది. ఇక కౌశిక్ అన్న నమ్మి దన్న ఓట్లు గుద్దిరు, ఈటల రాజేందర్ అన్న ఓడగొట్టిరు అక్కడ జనం. ఇవాళ ఏంది మరి హుజురాబాద్లో ఏం జరిగింది? ఎట్లుంది కదా హుజురాబాద్లో? ఇక గిసొంటి ఎమ్మెల్యే మీకు పోలీసు వాళ్ళని తిట్టుడు, అధికారులను తిట్టుడు, ఎవరిని పడతాలని విమర్శించుడు, తిట్టుడు, ఇవే